తీసుకెళ్తున్నారేంటి? ఇలాంటి హాస్పిటల్కి తీసుకొచ్చావు? పద పద, టౌన్ కి తీసుకెళ్దాం. నీకు నిజం చెప్పాలి, నాకు అంత స్తోమత లేదు. నిజం అఖిల, ఇప్పటికీ నేను నీకు నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేస్తున్నాను అవుతాను. నా బతుకు అబద్ధం కానీ నా ప్రేమ అబద్ధం కాదు అఖిల. మా నాన్న చెప్పాడని నేను నాగార్జున ఫ్యామిలీ నిన్ను మీ నాన్నే మోసం చేశాను. అది అఖిల జరిగింది. అబద్ధం చెప్పుండొచ్చు, మోసం చేయడం నా ఉద్దేశం కాదు అఖిల. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. మీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు, తను క్షేమంగా ఉంది. రండి చూపిస్తాను. రండి. ఏంటమ్మా ఇంత పెద్ద హాస్పిటల్లో? అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చిందిరా. నువ్వు అమ్మాయి గారిని ఎంతగా ప్రేమిస్తున్నావు, అమ్మాయి కూడా నిన్ను అంత ప్రేమిస్తోందిరా. అఖిలమ్మ దేవతరా. ఎందుకు అలా తలదించుకుంటున్నావు? క్షమించకలా, ఇది చాలా గొప్ప మనసు, నేనే అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చోడా, ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పడానికే చాలా భయపడతారు. అటువంటిది మీ ఫ్యామిలీ అంతా నా కోసం రావటం అనేది చాలా గొప్ప విషయం. నన్ను ఎలాగైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యూ రా. వెళ్ళొస్తాను. నాన్నగారు నా కోసం చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, జై నాగార్జున. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్. ఎప్పుడు నీ మొహంలో ఆనందం చూసేవాడిని, ఈ రోజు ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అయ్యా, మనం పరీక్షల పనుడు మన మోసం చేసి పారిపోయాడంట. రండయ్యా. వాడిని వదిలిపెట్టేది లేదు. అదరా, వాడు దొరకాలి. ఈ రోజు వాడి పని అయిపోయింది. మా నాన్నగారు పనోడు మోసం చేశాడని తెలిస్తేనే ఇంత కోపంగా వెళ్తున్నారంటే, ఒకవేళ మా వాడి విషయం తెలిస్తే